రైట్. ఓకే. నేను కొన్ని అడుగుతా చెప్పండి మీరు. చెప్పు ఇప్పుడు గొంతు ఇంచుకుంటారు కదా, గొంతు ఇంచుకుంటే అప్పుడప్పుడు మీకు బ్లడ్ కూడా వస్తుంది కావచ్చు నోట్లకి. నాకేమి రాదు బ్రదర్, నా వాయిస్ కొంచెం పెద్దది, నేను భారీ మనిషిని కాబట్టి నా గొంతు కూడా కొద్దిగా పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది. ఇంత పెద్ద గొంతు చేసి చిన్నోడి కాబట్టి ఇంత ఇంత నేను చిన్నోడిని అన్న, నేను చిన్నోడిని. నాకు మీలాగా బూతులు మాట్లాడడానికి రాదు, మీలాగా బెదిరి నేను మారు నేను బూతులు మాట్లాడలేదు నాయన, నేను బూతులు మాట్లాడిందే లేదు ఇప్పుడు దాకా. నీకు ఇచ్చిన 2-3 ఇంటర్వ్యూస్ లో నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నా క్వశ్చన్ కంప్లీట్ చేయనియండి అన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంతగానో గొంతు ఇంచుకుంటారు కదా, వైసీపీలో మీది ఏంది, మీ పాత్ర ఏంది వైసీపీలో? నేను సపోర్ట్ టు జగన్ అన్న, జగన్ అని సపోర్ట్ చేస్తున్నా. వైసీపీ పార్టీలోనే ఉన్నా. వైసీపీలో ఉన్నారా మీరు? ఇప్పుడు లేను, జాయిన్ అవుతా వైసీపీ పార్టీ సభ్యుడిని. ఎప్పుడు అవుతా? ఎప్పుడు? ఏంది ఇప్పుడు నీ బాధ? అసలు నేను బయట నుంచి సపోర్ట్ ఏమని అంటే ఇప్పుడు నన్ను చెప్పని అన్న, నన్ను చెప్పని. నేను ఇంటర్వ్యూ పిలిచింది, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేనేమంటున్నా, నేను వెల్కమ్ టు కేఆర్ టీవీ, ఇలా నా ముందు బొరగడ్డ అనిల్ ఉన్నానే చెప్తున్నా. మరి ఏ పార్టీ అని చెప్పాలా? ఏ పార్టీ అని చెప్పాలి? ప్రజలకు ఏమని చెప్పాలి? మాట్లాడి చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని, వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాభిమానిని. చాలా ఏకలవ్య శిష్యుడా మీరు? అవును అవును. గురువుతో సంబంధం లేదు ఇక. అంటే గురువుతో అంటే గురువు రికగ్నైజేషన్ అవసరం లేదా మీకు అంటున్నా? నాకు రికగ్నైజేషన్ ఏందబ్బా? బోరుగడ్డ అనిల్ అంటే వెనకాల కనపడే కట్అవుట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటే సరిపోతుందా? బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటే సరిపోద్దా? ఎవరు? మీరు చెప్పుకుంటే సరిపోద్దా? నేను కాక ఇంకోటి చెప్పాలా అన్న? మీరు పార్టీకి నేను పనిచేస్తాను. జగన్ అన్న దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొని అన్నకాడికి పోయి, ఇప్పుడు అపాయింట్మెంట్స్ లేవులే, నువ్వు పోయినా ఫ్రీగా కల్పిస్తాను నేను. అన్న జగన్ అన్న అనిల్ మీ ప్రియ శిష్యుడా కాదా అని అడుగు. జగన్ అన్న ఏం చెప్తాడో లైవ్ చూపించు. ఓకేనా? చాలా ఓకే, సరే చూద్దాం. ఎట్లాగో క్రాంతి పోడు కలవడు కాబట్టి హ్యాపీ ఫీల్. సరేనయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అభిమానించే వ్యక్తిగా, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించకూడదా? తప్పేంటి బ్రదర్? అంతేనా? నేను అడిగేది ఏంటంటే, స్వతంత్ర భారతదేశం బోరుగడ్డ అనిల్ గొంతు ఎంచుకుంటుండు, పార్టీ ఏం చేసింది మీకు అని అడుగుతున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు చేశారు, అది నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, ఇంటర్నల్గా నీకు కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంది అని అంటే, మీరు జైలుకి వచ్చారు కదా, మీరు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరో ఆయననే మీకు వాదించారు. రోజుకు 10 నుంచి 20 లక్షలు ఖర్చు అయినాయి. ఆ పేమెంట్ ఎట్లా చేశారో చెప్పుంటారు. ఏమన్నా డబ్బులేనే నా కొడుకు అనుకుంటున్నావా, లేకపోతే స్కాములు చేసి సంపాదించుకున్నా నా కొడుకు అనుకుంటున్నావా? బాగానే ఉన్నాయి. అయితే పైసలతోనే నాగర్భ శ్రీమంతుడినే. 1977 నుంచి వీఆర్ హ్యావింగ్ ఎ బిగ్ స్టేక్ ఇన్ ఐటీసీ. నీకు ఆ విషయం ముందు చెప్పిన, పొలాలు ఉండేది దండిగానే. అర్థమవుతుందా? బోరుగడ్డ అనిల్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు. నాట్ గోల్డెన్ స్పూన్, నార్మల్ స్పూన్. అసలు లేకుండా పుట్లా ఖచ్చితంగా చెప్తా. ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే ఆస్తులు గుంజుకుర్రు, ఆస్తులన్నీ కబ్జా చేసి కబ్జా చేస్తాడు. నా ఆస్తుల్లోకి ఎవడు వస్తాడు? పోలీస్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినారు, సీజ్ చేసారు. దాన్ని సీజ్ ఎందుకు చేస్తారు వాళ్ళు? అసలు సుప్రీంకోర్టు అడిగింది 9 నెలలు బోరుగడ్డ అనిల్ జైలు ఎందుకు పెట్టారా స్వామి? ఆయనే మాజీ చీఫ్ జస్టిస్ నాగముత్తు, తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిసే నాకు సుప్రీంకోర్టు అడ్వకేట్. నాకు ఆయన అంకుల్ చాలా మంచి వ్యక్తి, మాకు పరిచయమైన వ్యక్తి. ఫ్యామిలీ ఫ్రెండ్సా అంకుల్ అంటారు? ఫ్యామిలీ అని ఇప్పుడు ఆయన జడ్జి కాదు కాబట్టి అంకుల్ అంటున్నా. తప్పే ఉంది, పెద్ద మనిషి అంకుల్ అంటే ఏమో తప్పే ఉంది. ఆయన అంత పెద్ద వ్యక్తి మీకెందుకు బెయిల్ తెచ్చే ప్రయత్నం? అదొక 10 years నుంచి మా చిన్న వాళ్ళ కౌన్సిల్లో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే, ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఫోరం లో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఎంత పే చేశారు? ఆయన కూడా పర్ డే, ఆయన కూడా దళిత్ కమ్యూనిటీ. పర్ డే ఎంత పే చేశారు? ఎంతగా చేసిన నీకెందుకు ఇప్పుడు నీ బాధ? ఎంత చేశారు? ఎంత చేసిన నాకు చెప్పినవుగా, అంతే అనుకో. 10-20 అంతే అనుకో, 20 అనుకో, 20 అనుకో పర్ డే. మరి సుప్రీంకోర్టులో నుంచోవాలి అంటే చంద్రబాబు నాయుడు లూథరాన్ని పెట్టినట్టు ₹1 2 కోట్లు నేను ఇలేను, స్పెషల్ ఫ్లైట్ లో తిప్పలేను. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇందాక డబ్బులు ఉన్నాయని అన్నారు. అంటే అంత డబ్బు లేదు నా దగ్గర, అంత డబ్బు లేదు. డబ్బులు ఉన్నాయి, సర్వైవ్ అవడానికి ఉన్నాయి. రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఏం చేశారు? అసలు బడి రాని కూడా చేయాలని చేశారు. అన్న 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తాతగారి పేరు ఏం పేరన్నా? రాజారెడ్డి. రాజారెడ్డి గారి గవర్నమెంట్ నడిచింది, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అని అంటారు, నిజమేనా? రాజారెడ్డి గవర్నమెంట్, రాజారెడ్డి రాజ్యాంగం నడిస్తే పార్థసారథి రెడ్డి అన్నట్టు రోడ్ల మీద తిరిగి బతి పట్టకట్టేవాడా?
రాజారెడ్డి గారిని చంపిన వారి ఉమ్, పరిస్థితులు ఉమ్, తారుమారైపోయి ఆధార్ కార్డులు జనాభా లెక్కలోంచి పేర్లు ఎత్తిపోయింది. ఉమ్, ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎగిరిపోయింది. వాళ్ళు ప్రాణభిక్ష పెట్టినారు వాళ్ళకి. ఉమ్, పార్థసారథి రెడ్డి అనేవాడు ఈ పొద్దు కారు కూతులకు వస్తా ఉన్నాడు. ఉమ్. చెప్తున్నా, మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటే మీ కర్మ, మీకే వదిలేస్తున్నాం. ఒక భాషా ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎవడు కొన్నారు స్వామి? పిల్లిని కూడా రూమ్ లో పడేసి కొడితే అది పులైద్దా బాబు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడు తక్కువ ఈ పొద్దు? ఫేర్ గా మాట్లాడుతున్నా. ఆ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వపనిలా, అలాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు గట్టిగా. ఆ. ఆ పరిస్థితులు మారిని వద్దనుకున్నారు అందరూ. నేను ఒక క్లిప్ చూసిన, డీసీపీ చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఉంటాడు అని ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతాడు. ఇంకా ఏమన్నాడో చెప్పది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని ఆగిపోతారు. ఇంకా అదే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమనలేదు, ఆ గ్యాప్ ఫిల్ చేసిరు మొత్తం. ఇక మీ 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 అభిమానులంతా, మీలాంటి వాళ్ళంతా. అది నువ్వు అర్థం చేసుకోవాలా, ఉమ్, అర్థం చేసుకోవాలా. ఉమ్, అన్ని చెప్తారా? ఉమ్, అన్ని చెప్పరు. ఉమ్, అర్థం చేసుకోవాలి తమ్ముడు, ఉమ్. అన్ని అర్థం భయపడరా? భయంతో బతికిర్రా 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా? నేను అనుకోను. స్వతంత్రంగా బతికారు. ఆ, మా తమ్ముడు మా అన్న అని అక్క చెల్లెమ్మలందరూ ఓన్ చేసుకున్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ముద్దు బిడ్డయి ఆ, అన్ని పథకాలు తీసుకుపోయినాడు. ఎవడున్నాడు స్వామి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉమ్, కోట్ల రూపాయలు ఉమ్, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఉమ్, కోవిడ్ అనే మహమ్మారి సైతాన్లాగా పీడించుకుని తినడానికి వస్తే కూడా ఉమ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఎంతో మంది పేదలు ఉమ్, మళ్ళీ వాళ్ళు జీవించి బతికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం కల్పించిన ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్,